మోడీ చేస్తోంది అంటే డైరెక్ట్‌గా వస్తే వాళ్ళు 4 బాంబులేస్తారు భారతదేశం వోళ్ళు. మేము 2 బాంబులేస్తాం. తర్వాతన మేము గెలిచామని చెప్పుకుంటాం. మా జనాలకి రేపొద్దున వీరులం అని చెప్పుకుంటాం. ఎందుకంటే పాకిస్తాన్ తన జీవిత చరిత్రలో ఒక్కటంటే ఒక్క యుద్ధం అన్నా గెలిచిందా? కానీ వాళ్ళ సైనికాధికారులకి ఇక్కడ ఇన్ని మెడల్స్ ఉంటాయి. మెడల్స్ ఎప్పుడిస్తారు? గెలిచినప్పుడు వాళ్ళకి మెడల్ ఇస్తారు. మరి అన్నిట్లో ఓడిపోయినోడికి మెడల్ ఇవ్వడం ఏంటో అర్థం కాదు. అన్నన్ని మెడల్స్ పెట్టుకు తిరుగుతారు వాళ్ళు. అంటే వాళ్ళు అట్లాగా అబద్ధం చెప్పుకు బతికేస్తుంటారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక్కసారిన పాకిస్తాన్ గెలిచిందుందా? గెలవడం చేతకాకనే కదా తీవ్రవాదుల చేతన అల్లకల్లోలం సృష్టించి ఇక్కడ మతరాజ్యం స్థాపించి ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క స్వార్థాన్ని వినియోగించుకుంటూ ఇక్కడ మతతత్వవాదుల్ని పెంచి పోషించి తటస్థుల పేరుతో ఉండేటటువంటి మేధావుల్ని వాడుకుంటూ తన మతరాజ్యం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అది 100 ఏళ్ల యుద్ధం చేస్తాం, 1000 ఏళ్ల యుద్ధం చేస్తామని చెప్పింది. అంటే దశల వారీగా చేస్తామని చెప్పింది. అదే చేసుకొస్తోంది. బెంగాల్లో సక్సెస్ అయ్యారు, కేరళలో సక్సెస్ అయ్యారు, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత కంట్రోల్ అయింది ఇప్పుడు. అట్లాంటిది వాళ్ళు ఆ పరోక్ష యుద్ధం తప్పించి ప్రత్యక్ష యుద్ధంలో దారా అంటే 10 రోజులు కూడా బతకలేరు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు అంతర్జాతీయంగా అడుక్కోవడానికి ఒక కారణం కావాలి. ఇప్పుడు మనం కనుక రోడ్ల పక్కన పిల్లల్ని చేతులు ఇరిచి కాళ్ళు ఇరిచి చెవుల్లో సీసం పోసి అది చూపెట్టి ఈ పిల్లలకి సాయం చేయండి అయ్యా అని అడుగుతారు చూడండి. అట్లాగా వాళ్ళ ప్రజల్ని చంపుతా, వాళ్ళ ప్రజలకు ఏదన్నా జరిగితే దాన్ని చూపెట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుని బ్రతకడం అన్నటువంటిది అక్కడ ఉన్న పాలకులకి అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులకి అలవాటు. కాబట్టి అట్లాంటి బ్రతుకులే వాళ్ళు బ్రతకడానికి ఇష్టపడతారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మోడీ నచ్చట్లేదు. ఎందుకంటే 4 బాంబులే ఇట్లా ఇంకా యుద్ధం స్టార్ట్ చేయట్లేదు. కానీ అష్టదిగ్బంధనం చేసేస్తున్నాడు. నీళ్లు ఆపేస్తున్నాడు, కమ్యూనికేషన్ ఆపేస్తున్నాడు, ఎక్స్పోర్ట్స్ ఆపేశాడు, ఇంపోర్ట్స్ ఆపేశాడు, దౌత్యపరంగా దెబ్బ కొట్టాడు. అదే సందర్భంలో సాయం అందనీయకుండా చేస్తున్నాడు. తీవ్రవాదులకు సంబంధించినటువంటిది ప్రపంచమంతా ఎలుగెత్తి చాటుతున్నాడు. అట్ ద సేమ్ టైం మత ఆధారిత తీవ్రవాదం ఇప్పటిదాకా ఆ మాట మాట్లాడినటువంటి ప్రపంచం మాట్లాడటం ప్రారంభించింది. అమెరికా స్వయంగా మత ఆధారిత తీవ్రవాదం అని చెప్పి ఇస్లామిక్ టెర్రరిజం అని ఓపెన్గా ప్రకటించింది. ఇట్లాంటి స్టేజితో మొత్తం నానా తెప్పలు పెడుతున్నాడు. మోడీ ఏం చేస్తాడు అన్నది అర్థం కాక తలపట్టుకోవడం ఇప్పుడు పాకిస్తాన్ వంతవుతోంది. అక్కడ వాళ్ళ దేశంలో బెలూచ్ గొడవ, వాళ్ళ దేశంలో సింధు గొడవ, వాళ్ళ దేశం ఇమ్రాన్ ఖాన్ వర్గం గొడవ, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతాల గొడవ, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి తెహ్రీక్ ఇదల్పని పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలా చేస్తున్న గొడవ, ఇవన్నీ మోడీనే చేపిస్తున్నాడు అన్నటువంటి పాకిస్తాన్ నమ్మకం. కానీ అది వెళ్ళి ప్రపంచం దగ్గర చెప్తే జోకులైబాక అంటారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో టెన్షన్ అయితే పెట్టేస్తున్నాడు.